కిరణ్ గారు కిరణ్ గారికి మొన్న సక్సెస్ మీట్లో దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, ఎవరి కోసం ఎవరు రారు అనేసి అన్నారు కదా. సో దానిపైన మీరు ఏమంటారు కామెంట్? సార్ నేను ఎప్పుడు మీరు నా స్పీచ్ కొంతమందికి ఎందుకో ఎక్కడో తప్పుగా అర్థమైందో నాకు తెలీదు. నా ఎంటైర్ స్పీచ్లో ఐ ఫెల్ట్ నా గురించి, నేను పడిన దాని గురించి, నేనేంటి, నేనేం చేస్తున్నాను దాని గురించి చెప్పాను తప్ప నేను ఎవరిని రమ్మని అది చేయమని ఇది చేయమని అది నేను ఎప్పుడు చెప్పలేదు సార్. నేనైతే ఎప్పుడు చెప్పలేదు నా స్పీచ్లో అది. రాజు గారు స్టేజ్ మీద గుడ్ థింగ్ తను చెప్పింది ఏంటి, నాకు అమ్మ మన కష్టం మనం పడుకోవాలి, అది అలాగే వచ్చాం కదా సార్. మనకి ఎవరు తెలుసు ఇక్కడ మన కష్టం పడ్డాం, ఊరి నుంచి వచ్చాం, రాజావారి రాణి గారి సినిమా చేసాం, ఎస్ఆర్ కళ్యాణ్ పని చేసుకున్నాం, దెన్ నో వన్ విత్ మీ. ఆ రోజు కష్టపడే వచ్చాము, అంతా చేసాం. సో మెనీ థింగ్ ఏంటంటే మన గురించి విషయాలు ఎప్పుడైతే ఆడియన్స్కి కరెక్ట్గా పోర్ట్రే అవ్వట్లేదు, మన గురించి అనే విషయాలు రైట్గా తెలియక కొంతమంది మీడియా వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికైనా మన గురించి కరెక్ట్గా తెలియని విషయాలు, ఓ కిరణ్ అంటే ఇదేమో అదేమో అని రాస్తున్న సందర్భంలో నా గురించి ఇంకా వేరే వాళ్ళు చెప్పక ఆడియన్స్కి, నా గురించి ఇంకా నేనే చెప్పకపోతే ఇంకా అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అందుకని నా గురించి ఇది, దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, దిస్ ఈజ్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్ అన్నది నేను స్ట్రాంగ్గా ఆ రోజు చెప్పాలనుకున్నాను సార్. చాలామందికి వేరేలా ఉంది నా మీద పర్సెప్షన్, విచ్ ఈజ్ ఫేక్. నా దగ్గర నుంచి చాలామంది మనోళ్ళు కూడా చూస్తే నన్ను ఏదో నువ్వు అది కదరా ఇది కదరా, ఎన్ని రోజులు అనే అలా ఒక రోజు అయితే క్లియర్ అవ్వాలి కదా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్ని ఆ రోజు నేను క్లియర్ చేయాలని అనుకున్నాను సార్. నథింగ్ ఎల్స్. అది కొంతమందికి ఇంక వేరేలా అర్థమైతే నాకు తెలియదు, బట్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ సార్. థ్యాంక్స్. అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, యా ప్లీజ్ ఆస్క్. ఆ కా మూవీ అనేది థియేటర్లో బ్లాక్ బస్టర్ కొట్టారు, అలాగే ఈటీవీలో కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు, డబల్ ధమాకాని పెట్టారు. సో కా మూవీ అనేది మీరు ఫస్ట్ పాన్ ఇండియా కింద వచ్చారు, కానీ ఒక మార్కెటింగ్ సబ్స్క్రిప్షన్స్ వల్ల అన్నింటిలో రిలీజ్ చేయలేదు, సైమల్టేనియస్గా చేయలేదు. సో మలయాళంకి వెళ్ళారు. సో ఒక కంటెంట్ మూవీ తెలుగులో మీరు సిమిలర్గా మీరు రిలీజ్ అయిన వేరే మూవీస్కి పోటీ పడి ఇక్కడ వచ్చినప్పుడు మలయాళంలో ఒక బడా స్టార్ మీరు రిలీజ్ చేసినా సరే అక్కడ ఎందుకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు? ఎక్కడ మేజర్ ఫ్లాస్ అనిపించింది మీకు? అది నేను చెప్పలే, యాజ్ ఎ యాక్టర్గా నేను నా డ్యూటీ సార్, మంచి సినిమాలు చేయాలి. సో వాళ్ళు మన సినిమా చాలా బాగుంది అన్నారు, కానీ మనం ఇక్కడ ఇచ్చే రెస్పాన్స్ వాళ్ళు ఇవ్వలేదు, అంతే సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సినిమా బాగాలేదని అయితే ఇక్కడ నచ్చిన సినిమా అక్కడ నచ్చుతుంది, అంతా బాగానే ఉంటుంది. బట్ అదే ఇంకా మనం చూసినట్టు వాళ్ళు ఎందుకు చూడట్లేదు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. అది సుజిత్ గారు మీకు ఓకే, సందీప్ గారు కార్టూన్ని పుష్ప 2 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చా? సుజిత్ చెప్తారు సార్. చెప్పండి మరి సుజిత్ గారు. సరే సుజిత్ గారు మీరు చెప్పండి. రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటున్నారు. లేదండి, అలా అంటే ఈ రేంజ్లో ఉండబోతుంది అలా ఏం లేదండి. బట్ ఒక మంచి కథ ఒక బిగ్ లెవెల్లోనే వస్తామండి ఖచ్చితంగా. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాము, సో బిగ్ లెవెల్లోనే వస్తాం. కిరణ్ గారు ఒకరేనా లేకపోతే ఇంకెవరైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తారు దాంట్లో? అది ఇప్పుడు చెప్పేయకూడదు కదండి. అంటే అలా అని కాదు, అంటే ఆయన ఒకళ్ళు సోలోగా ఉంటారా మళ్ళీ లేకపోతే ఇంకొక, అంటే బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి 2కి ఇంకా ఎవరైనా అదనపుగా? అదేండి, ఇట్స్ టూ ఎర్లీ, అంటే రివీలింగ్స్ అన్ని చేయడం ఇది చాలా ఎర్లీ, సో ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. చిరంజీవి గారిని కలిసారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలుస్తున్నారు? కిరణ్ గారు అది ఎవరి క్వశ్చన్ అండి? వెంకట్ గారిదా మీదా? ఓకే, గాట్ ఇట్ అండి, అండర్స్టాండబుల్. కలుస్తారండి. సో రేంజ్ అనేది, సినిమా రేంజ్ అనేది ఆడియన్సే డిసైడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఒక రేంజ్లో పెట్టారు ఈ సినిమాని, అండ్ ఓటీటీలో పెట్టారు, థియేటర్లో పెట్టారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేద్దాం కా 2 కోసం. ఇందాక చెప్పినట్టు చాలా ఎర్లీ టు టాక్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఈటీవీ విన్కి. ప్లీజ్ అండి యాడ్. చాలా థ్యాంక్ యూ అండి రెస్పాన్స్కి. ద కా ఒక 2 చిన్న స్టేట్మెంట్స్ అండి. The Ka is the first film on Telugu OTTs to stream on Dolby Atmos and Vision, and the Ka will be the only one movie which is not pirated for 36 hours. So this will be the 2 things. దీనిలో ఒక చిన్నదండి, ఒక మా టెక్నికల్ టీమ్ చాలా స్ట్రాంగ్గా పనిచేశారు. సో మిస్టర్ పవన్, కిరణ్ అండ్ రాజేంద్ర రమణ అని ఉన్నారు. సో దే ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. అండ్ మార్కెటింగ్ టీమ్ ఆల్సో డిడ్ వెరీ వెల్, దిలీప్, మహాలక్ష్మి. సో ఈ సినిమా మీకు రీచ్ చేయడానికి ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే.